My name is Jahnavi Vedasri. My mandal name is Taluru. My district name is Prakasam. My village name is Gangavaram. My class is 5th class. ఇప్పుడు సమాజం గురించి చెప్పబోతున్నాం. సమాజంలో పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మంచి ఉద్యోగాలు వచ్చి బాగా ఉంటారు. అయినా కానీ మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపించుకుంటాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే ఇప్పుడు సీట్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే మనకి డబ్బులు పోతాయి కానీ చదువు రాదు, క్రమశిక్షణ రాదు. ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లో బుక్స్, పెన్సిళ్ళు, బుక్స్, నోట్బుక్స్, పెన్నులు, ఎరేజర్లు, బెల్ట్, షూ, యూనిఫామ్ ఫ్రీగా వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో అంటే మనం అన్నీ కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఇచ్చేది కూడా చెట్ల ద్వారా. నోట్ బుక్స్, మన కలర్ పేపర్లు, మనకి ఈ బట్టలు వచ్చేది కూడా చెట్ల వల్లనే, గుడ్లు వచ్చేది కూడా చెట్ల వల్లనే. మనకి ఇప్పుడు చెట్లన్నీ నరికేస్తే మనకు ఆక్సిజన్ ఉండవు, ఏమీ ఉండవు. మళ్ళీ ఇప్పుడు మనకి తిండి కూడా ఉండదు. ఇప్పుడు పచ్చి పొలాలు ఉన్నాయి, మనకి తినటానికేగా. రైతులు సంపాదించి కొట్లకు వేస్తుంటే మనం తీసుకొచ్చుకుంటున్నాం. టమాటాలైనా కూరగాయలైనా అన్నీ మనం కొనుక్కోవాల్సిందే. కానీ ఇప్పుడు స్కూల్లో అన్నీ ఫ్రీగా పెడుతున్నారు, లంచ్ కూడా తీసుకెళ్ళవసరం లేదు. అయినా కానీ ప్రైవేట్ స్కూల్కే ఎందుకు పంపిస్తున్నాం? అందుకని మనం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి. అన్నీ మనం చదువుకుంటేనే మనకి మంచి భవిష్యత్తుగా ఉంటుంది. అయినా కానీ ప్రైవేట్ స్కూల్లోనే ఎందుకు పంపిస్తాం? ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే మళ్ళీ మనం జాబులు ఎత్తుక్కోవాల్సి వచ్చింది. మన గవర్నమెంట్ స్కూల్లో బాగా చదువుకుంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే వాళ్ళే సీట్ ఇస్తారు, వాళ్ళే చదివిపిస్తారు. గురుకుల పాఠశాల ఉందా, వెనకండ్లో ఉంది, దర్శిలో ఉంది, అన్ని చేంకుర్తిలో ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అనుకో డబ్బులు కట్టవసరం లేదు. మనం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాం అనుకో డబ్బులు పోతాయి, మనకి సీటు రాదు, ఏమీ రాదు. అయినా కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అయితే వ్యాన్కి కట్టాలి, స్కూల్కి కట్టాలి, బుక్స్కి కట్టాలి. ఇప్పుడు ఏమీ కట్టవసరం లేదు గవర్నమెంట్ స్కూల్లో అయితే. గానుగ చెట్టు, యాప చెట్టు, చింత చెట్టు అన్నీ మనకి ఆక్సిజన్ ఇచ్చాయి. కాకపోతే నిద్రగన్నే చెట్టు మాత్రం ఆక్సిజన్ కాదు, మనకి వేస్ట్ చేసి. ఇప్పుడు గానుగ చెట్టు నరికామనుకో బుక్స్ వస్తాయి, నూలు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు ఇది గేదె ఉన్నదనుకో పాలు ఇస్తుంది కొద్దిగా, మనం అవి కూడా కొనుక్కోవాలి. ఇక్కడ స్కూల్లో అయితే మనకి పాలు ఇస్తారు, రాగి జావిస్తారు, టిఫిన్ పెడతారు, అన్నీ పెడతారు. మళ్ళీ ఏడకు లంచ్ తీసుకెళ్ళాలి, అన్నీ తీసుకెళ్ళాలి. రాగి జావి ఇవ్వరు, చిక్కీ ఇస్తారు గవర్నమెంట్ స్కూల్లో. ఇక్కడ ఏమి ఇవ్వరు, మనం ఫీజులు కట్టి కూడా ఏమి సుఖం. అయినా కానీ మనం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి, మంచి సీట్ వస్తుంది. చాలా లగేజ్ ఇస్తారు పిల్లలకి వెనక ప్రైవేట్ స్కూళ్ళల్లో. మన గవర్నమెంట్ స్కూల్లో అయితే 4 బుక్స్, నోట్ బుక్స్ 5 నోట్ బుక్స్ అంతే. బెల్ట్, షూ, అన్నీ, బ్యాగ్, సాక్స్లు వారంకి వచ్చి ఒక్కొక్క
ఒక యూనిఫామ్ ఒక యూనిఫామ్ సెట్కి 3 జతలు. ఏడ మాత్రం గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో మాత్రం మనమే కొనుక్కోవాలి. రకరకాలన్నీ మనమే కొనుక్కోవాలి. అన్నీ రాసిస్తారు. గవర్నమెంట్ స్కూల్లో అయితే బుక్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ. ఎడ్యుకేషన్, భోజనం కూడా ఫ్రీ, ఫుడ్. అయినా కానీ చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది. అన్నీ మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి. మంచి సీట్ వస్తుంది. ఏడో చోట పెద్ద చదువు ఉంటుంది. మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో మాత్రం 10th దాకా చదివి మళ్ళీ వెళ్ళాలి. ఏడ మాత్రం అట్లా కాదు. వాళ్ళే స్కాలర్షిప్లు ఇస్తారు. స్కాలర్షిప్ ఇస్తారు. హాస్టల్కి కూడా డబ్బులు కూడా పడతాయి. ఇప్పుడు డబ్బులు 15,000. ఏడు మాత్రం ఏమి పడదు. ఫీజులు మనం ఫీజులు లక్షలు. అట్లా మనం ఉపయోగించుకుంటే మనకేమీ ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో మాత్రం బాగా డబ్బులు వస్తాయి, చదువు చెప్తారు, అన్నీ చెప్తారు. వాళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూల్లో మాత్రం చదువు చెప్పరు, క్రమశిక్షణ ఉండదు. ఏం చెప్పమంటారు మరి? ఆడ గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఉంటాయి, కానీ ప్రైవేట్ స్కూల్లో ఏమీ ఉండవు. సరే, ఇది ఏదైనా నచ్చితే నా మాటలో తప్పు ఉంటే క్షమించండి. మీరే